ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ సారు ఆయనతోని ఉండే పోలీసులు ఎవ్వరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరట. అల్లురికి అట్లా చేసుడు తప్పు అని చెప్పి మామ ఎవరితోనో సాటుగా ఏమో చేయబోయిండు అన్నట్టు ఇప్పుడు ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ చెప్పే పోలీసులే రూల్స్ తప్పుతున్నారాయే బాలన్న అంటే చూడుర్రి. మేడారంలో వచ్చిన భక్తులందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు. మీకోసం 13,000 మంది పోలీసు వారు పని చేస్తున్నారు. మీరు మా పోలీస్ శాఖ సంబంధించి ప్రతి ఒక్కరికి సహకరించండి. మీ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మీ ఇంటికి ప్రశాంతంగా సంతోషంగా రిటర్న్. చూసినరా, మేడారం వచ్చే భక్తులంతా నిమ్మలంగా ఇంటి లాదలతో వచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకోండి. మా పోలీసులు చెప్తున్న సూచనలు నుండి రక్షక బడులు చెప్పే రూల్స్ పాటించురని చెప్తున్న ఎస్పీ రామ్నాథ్ కేకాన్ సార్ అయితే బండి నడుపుకుంటా హెల్మెట్ అయితే పెట్టుకోలేదు. వెనకపొంట వస్తున్న ఇంకో బండి మీద పోలీసులు కూడా ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. ఎర్రమట్టి దుమ్ముల కూడా ఎవ్వరు హెల్మెట్లు పెట్టుకోకుండా బండ్ల మీద మంచిగానే తిరుగుతున్నారు. అయ్యా ఎస్పీ సుధీర్ సారు, మీరు పోయినట్టే ఇంకెవరన్నా బండ్ల మీద హెల్మెట్ లేకుండా పోతే మీ పోలీసులు నడమలనే ఆపి హెల్మెట్ లేదని బండిని పక్కకు పెట్టించి పోటువ కొట్టి చలాను కొట్టేటోళ్ళు కదా. అంటే మీ పోలీసులకు ఓ రూలు, కామన్ పబ్లిక్కు ఓ రూలు ఉంటుందా సారు? మీ డిపార్ట్మెంట్లో ఉన్న 13,000 మంది పోలీసులు మేడారం కాడ గస్తీ కాస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ మీ రక్షక బడులు ఎవ్వరు బండ్లు నడిపినా నెత్తికి హెల్మెట్లు అయితే పెట్టుకోమానుండ్రి. ఆ ఎర్రమట్టి దుమ్ము ఎవల కండ్ల పడ్డ కళ్ళు బుసుకపోయి కింద పడితే తలగరాని తావుల దాకి పానాలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ప్రజలకు పెట్టిన రూల్స్ మీరు కూడా పాటిస్తే మిమ్మల్ని చూసన్న కొందరు పబ్లిక్ మారతారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.